యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో ఒక యాడ్ షూట్లో గాయపడ్డారని వార్తలు వినే ఉంటారు. ఇక ఆ వార్త విన్న వెంటనే అందరూ ఎన్టీఆర్కి ఏమైందని కంగారు పడే ఉంటారు. ఆయన త్వరగా కోలుకోవాలని, అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఇంతగా భయపడడానికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎంతో మంది యాక్సిడెంట్స్ కారణంగానే చనిపోయారు. అది కూడా రోడ్డు ప్రమాదాల్లో. 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు ఎన్టీఆర్ అన్న జానకీరాం నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక 2018లో నందమూరి హరికృష్ణ హైవేపై అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించారు. జూనియర్ ఎన్టీఆర్ 2009లో నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఎస్యూవీ అదుపు తప్పి గడ్డానికి, భుజానికి గాయాలైనప్పటికీ సకాలంలో వైద్యం అందించడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇప్పుడు తారక్కి జరిగిన యాక్సిడెంట్ విషయంలో అభిమానులు భయపడాల్సిన పనే లేదు. తారక్కు అంత పెద్ద గాయాలేమీ కాలేదు. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఒక కంపెనీ కోసం యాక్షన్ యాడ్ షూట్ చేస్తున్నప్పుడు కింద పడడంతో కాలికి చిన్న గాయం తగిలింది. వెంటనే ఆయన్ను హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. వైద్యులు సూచించిన మేరకు తారక్ రాబోయే 2 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఇదే విషయంపై ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. తారక్కు స్వల్ప గాయాలు మాత్రమే తగిలాయి. ఆయన పరిస్థితి సురక్షితం. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వైద్యుల సూచన మేరకు 2 వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన ఆరోగ్యంపై వచ్చే ఊహాగానాలను నమ్మవద్దు అని క్లారిటీ ఇచ్చారు. మరి మా వీడియో నచ్చినట్లయితే